ఏపీ అధికార కూటమిలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో ఏపీని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ వివాదంలోకి అనూహ్యంగా జనసేన నేతలు ఎంట్రీ ఇచ్చి పరోక్షంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఒక సాధారణ అవార్డుల ప్రస్తావన కాస్త ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టే స్థాయికి చేరుకుంది. ఇంతకీ చిరంజీవి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఈ వివాదం కూటమి బంధంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తున్న తీరును ప్రశంసించే క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి పక్క రాష్ట్రం అని సంబోధించారు. నంది అవార్డుల తరహాలో ప్రోత్సాహం అందించడంలో పక్క రాష్ట్రం వెనుకబడి ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. వాస్తవానికి ఒక కళాకారుడిగా, సినీ పరిశ్రమ పెద్దగా ఆయన తన మనసులోని ఆవేదనను వ్యక్తపరిచారు. దానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకపోయినప్పటికీ ఆయన వాడిన పదజాలం, సమయం తీవ్ర అభ్యంతరాలకు దారితీశాయి. అప్పట్నుంచి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి టార్గెట్గా పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా రకరకాల హ్యాష్ ట్యాగ్లతో ఒక వర్గం తీవ్ర స్థాయిలో నెగిటివ్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ పరిణామం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న వాదన మరోలా ఉంది. చిరంజీవి యథాలాపంగా మాట్లాడినా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకురావడాన్ని కూటమి శ్రేణులు సహించలేకపోతున్నాయి. వాస్తవానికి గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో నంది అవార్డుల ఊసే లేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అవార్డుల ప్రదానాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ సమయంలో చిరంజీవి ఎన్నడూ బహిరంగంగా ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. పైగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జనసేనకు చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నంది అవార్డులు తిరిగిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన ఇప్పటికే కీలక ప్రకటన కూడా చేశారు. వీటన్నింటికీ మించి డిప్యూటీ సీఎంగా స్వయానా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ప్రమేయం లేకుండా సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదన్న విషయం చిరంజీవికి స్పష్టంగా తెలుసు. అయినా సరే ఎన్టీఆర్ పేరుతో అవార్డు తీసుకుంటూ ఆయన పేరు ప్రస్తావించకపోవడం, అలాగే అవార్డుల లేమిపై చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియా ట్రోలింగ్ కాస్త ఇప్పుడు అధికారికంగా రాజకీయ రంగు పులుముకుంది. చిరంజీవిపై జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ హస్తం ఉందన్నది జనసేన శ్రేణుల బలమైన అనుమానం. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు చెందిన జనసేన ముఖ్య నేతలు నేరుగా మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగాలని బలంగా కోరుకుంటుంటే మిత్రపక్షంలో ఉన్న కొందరు ఇలా మెగాస్టార్ను టార్గెట్ చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా వారు నేరుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కావాల్సిన ఒక చిన్న వివాదం ఇప్పుడు బాహాటంగా కూటమిలోని 2 ప్రధాన పార్టీల మధ్య అనుమానాలు, విభేదాలు సృష్టించే స్థాయికి చేరిపోయింది. ఈ రకమైన ఫ్యాన్ వార్స్, పొలిటికల్ వార్స్ సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చిత్ర పరిశ్రమ విషయంలో జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఆయన చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆ రోజు బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సరిగ్గా ఇప్పుడు అదే సీన్ రివర్స్ అయింది. తెలంగాణ వేదికపై పక్క రాష్ట్రం అనడమే కాకుండా చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం ఏమిటని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు కౌంటర్ అటాక్కు దిగారు. చిరంజీవి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవి చివరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అయితే గతం నుంచి గుణపాఠం నేర్చుకున్నారో ఏమో కానీ ఈ వివాదంపై నందమూరి బాలకృష్ణ పూర్తి సైలెన్స్ పాటిస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వివాదం కూటమిలోనే చిచ్చుపెట్టే ప్రమాదం ఉండడంతో ఆయన సంయమనం పాటిస్తున్నారు. కానీ కింది స్థాయి జనసేన నేతలు బాహాటంగా ముందుకొచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉండడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నంది అవార్డుల పునరుద్ధరణపై దృష్టి సారించింది.
త్వరలోనే నంది అవార్డుల ఎంపిక కోసం ఒక ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసే పనిలో సినిమాటోగ్రఫీ శాఖ నిమగ్నమైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడితే వివాదానికి ఆటోమేటిక్గా చెక్ పడుతుంది. అనవసరంగా కూటమిలో వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే ఇలాంటి సున్నితమైన అంశాలపై రెండు పార్టీల నేతలు పూర్తి సైలెన్స్ పాటించడమే ఏకైక మార్గమన్న చర్చ జరుగుతోంది. పరిస్థితి చేయిజారకముందే టీడీపీ జనసేన అధిష్టానాలు రంగంలోకి దిగాల్సిన అవసరం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఆపాలని, అలాగే మీడియా ముందుకొచ్చి విమర్శలు చేయకూడదని ఇరు పార్టీల అధినేతలు తమ శ్రేణులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అగ్ర నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ అవార్డుల చిచ్చు పూర్తిగా సద్దుమణుగుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.